తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలివేయాలని ఆదేశించింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీంకోర్టు సవరించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. ఈలోపు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలే జరగ్గా తీర్పును బెంచ్ రిజర్వ్ చేసి ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల 11న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూసుకోవాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అదే సమయంలో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, జంతు హక్కుల పరిరక్షకులు, జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ళ వాదనలు వినే ఉద్దేశం కూడా తనకు లేదని తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. తాజాగా వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. बहुत बैलेंस्ड है, इसके अलावा कुछ हो नहीं सकता था। देखो, हमको दोनों पक्ष देखने पड़ेंगे। तो दोनों पक्ष ये थे कि जो डॉग लवर्स हैं उनका भी सारा काम हो जाए और जो थोड़ा सा डरते हैं डॉग से उनका भी काम हो जाए। तो आज मेरे हिसाब से इट्स अ वेरी वेरी बैलेंस्ड ऑर्डर, अच्छा ऑर्डर है। उन्होंने ये कहा है, और सबसे बड़ी बात, उन्होंने सारे स्टेट्स को इन्वॉल्व कर दिया इसमें, सुओ मोटो, कि सिर्फ दिल्ली नहीं है, दिस विल कवर ऑल द स्टेट्स. That's a very very thoughtful, remark that they have made, the observation that they have made. Then एक modification उन्होंने किया कि all the matters which are pending in all different courts in different states will all be brought to the Honorable Supreme Court. तो जितने भी मैटर्स हैं with regard to dog issue जो चल रहा है, सब जगह से सारे ट्रांसफर होके सुप्रीम कोर्ट के सामने आ जाएंगे, which is I think it's an excellent order. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ కూడా తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపైన సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు ఆ యొక్క 11వ తేదీన ఇచ్చిన తీర్పులో కొంత సవరణ చేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ తీర్పులో ప్రధానంగా చూస్తే అన్ని రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. వీధి కుక్కలపై ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లు తమ తమ ఏరియాలో ఈ వీధి కుక్కలకు సంబంధించిన అంశాలపైన రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అదేవిధంగా కుక్కలను టీకాలు డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రదేశంలో వదిలివేయాలంటూ కూడా ఈ యొక్క ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. రేబీసు, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని చెప్పారు. ప్రజా ప్రదేశాలలో ఈ యొక్క కుక్కలకు ఆహారం పెట్టకూడదు అంటూ కూడా ఈ యొక్క ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలలోనే ఈ యొక్క వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం జరిగింది. అదేవిధంగా డాగ్ లవర్స్, అదేవిధంగా ఎన్జిఓస్ గత 11వ తేదీన ఇచ్చిన తీర్పుతో ఇటు డాగ్ లవర్స్, ఎన్జిఓస్ పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఏదైతే ఈ ప్రత్యేక షెడ్లకు తరలించే కుక్కల నిర్వహణకు సంబంధించి 20,000 నుండి 2 లక్షల వరకు కూడా వాళ్ళు జమ చేయాలంటూ కూడా ఈ యొక్క ఆదేశాలలో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఇటు అధికారుల పనికి ఎవరు కూడా అడ్డు చెప్పరాదని, అటువంటి అడ్డు చెప్పే వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. 8 వారాలకు ఈ యొక్క కేసు మరొకసారి విచారణ జరుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. సీఎస్లు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించిన బాధితులకు సంబంధించి కావచ్చు, ఆ వీధి అంటే ఏబీసీ ఏదైతే ఉందో యానిమల్ బర్త్ కంట్రోల్కి సంబంధించి ఆ నిబంధనలు పాటించట్లేదు అధికారులు, అది పాటిస్తే ఇంతవరకు వచ్చేది కాదంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు?
ప్రస్తుతానికైతే సిఎస్లు అన్ని రాష్ట్రాల సిఎస్లు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి ఒక రిపోర్టును కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. సో ఆ సిఎస్లు ఇచ్చిన రిపోర్టు తర్వాత 8 వారాల తర్వాత దీనికి సంబంధించి మరోసారి విచారణ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వీటన్నిటికి సంబంధించి ఇటు డాగ్ లవర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కూడా చెప్తున్న అభ్యంతరాలు ఏమున్నాయి, దాంట్లో ఆయా రాష్ట్రాలలో వీధి కుక్కల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటికి వ్యాక్సినేషన్ కావచ్చు, ఇతర అంశాలను కూడా ఆయా రాష్ట్రాలు ఏ విధంగా పాలిస్తున్నాయి, వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న దానిపైన కూడా సిఎస్ల నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా మరోసారి కూడా దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. 8 వారాల తర్వాత ఈ యొక్క డాగ్ లవర్స్ చెప్తున్న అభ్యంతరాలు కావచ్చు, లేదా ఎన్జిఓస్ ప్రధానంగా ఎన్జిఓస్ నుంచి కూడా కొంత వీటిపైన తరలింపుకు సంబంధించి కొంత అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం జరిగాయి. ప్రత్యేక షెడ్లకు తరలించడం అంటే వాటిని తీసుకువెళ్లి చంపేస్తారంటూ కూడా డాగ్ లవర్స్ గత కొద్ది కాలంగా ఆందోళన చేసిన నేపథ్యంలో వీటన్నిటిని సంబంధించి ఇది కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు గత ఈ నెల 11వ తేదీన ఇచ్చిన తీర్పుకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొంత వీటికి సమర్థన వచ్చిన నేపథ్యంలో దేశం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ స్ట్రీట్ డాగ్స్ కి సంబంధించిన అంశం పైన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సిఎస్లను ప్రధానంగా ఆదేశించడం జరిగింది. ఈ స్ట్రీట్ డాగ్స్ కి మెయింటెనెన్స్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది కూడా ఈ యొక్క సందర్భంగా సిఎస్లను వివరణ కోరడం జరిగింది. మరి సిఎస్లు అధికారులు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి నివేదిక ఇస్తారో దాని తర్వాత మరోసారి విచారణ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. గోపి, ఇక్కడ ప్రజల వైపు నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఈ వీధి కుక్కల వ్యవహారంలో చాలా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? గత తీర్పు సందర్భంగానే ఈ యొక్క కుక్క కాటుకు బలై చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క వాదనల సందర్భంగా కూడా చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు, పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీధి కుక్కల బారిన పడ్డ వాళ్ళే ఉన్నారు. దాదాపు 380 మంది వరకు కూడా ఈ రేబీస్ వ్యాధితోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇతర ఈ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు, ఈ కుక్కల బారిన ఏదైతే ఈ టీకాలు తీసుకున్న వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉండడంతో అసలు ఈ వీధి డాగ్స్కి సంబంధించి నిర్వహణ ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టడము, ఆహారం దొరకని సందర్భంలో అవి అగ్రెసివ్గా వ్యవహరిస్తున్న పరిస్థితి చూడడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ధర్మాసనం పరిశీలనలో తీసుకోవడం జరిగింది. మరి ఇటు స్ట్రీట్ డాగ్స్ లవర్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఎన్జిఓస్ కూడా వీటిపైన కొంత అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ఆయా రాష్ట్రాల సిఎస్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మరోసారి వీటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. కానీ అప్పటి వరకు కూడా ఏదైతే ఇటు అగ్రెసివ్ లక్షణాలు ఉన్న కుక్కలన్నింటినీ కూడా ప్రత్యేక షెడ్లోకి తరలించాలన్నారు. ఆ షెడ్ నిర్వహణ కూడా ఇటు ఎన్జిఓస్ అదేవిధంగా జంతు ప్రేమికులకు సంబంధించి వాళ్ళే ఈ నిర్వహణ కూడా చూసేందుకు అయ్యే ఖర్చును భరించాలంటూ కూడా ధర్మాసనం తన తీర్పులో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఇటు కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అక్కడ తీసుకుంటున్న చర్యలు అంటే మున్సిపాలిటీస్ ఇప్పుడు హైదరాబాద్ కనుక చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఈ వీధి కుక్కలకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. ఆ పనితీరు ఏ విధంగా ఉంది గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, అక్కడ వీధి కుక్కలకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమున్నాయి, వాటికి టీకాలు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కుక్క కాటుకు ప్రమాదాలకు గురవడం జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా రిపోర్ట్లో పేర్కోవడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా మరొకసారి పరిశీలిస్తామనేది కూడా చెప్పిన నేపథ్యంలో మరి 8 వారాల తర్వాత ఇటు అన్ని రాష్ట్రాల సిఎస్లు ఎటువంటి రిపోర్ట్స్ సుప్రీంకోర్టుకు ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు 8 వారాల తర్వాత మరొకసారి కూడా తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మాత్రం ఈ యొక్క అన్ని సిఎస్లకు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ ఆర్డర్ వర్తింప జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ గోపి.